హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది గుత్తి దొండకాయ మసాలా కర్రీ అండి. ఎప్పుడు మనం గుత్తి వంకాయతోనే మసాలా కర్రీ ఏం చేసుకుంటాం, ఒకసారి గుత్తి దొండకాయతో కూడా చేసుకొని చూడండి. అప్పుడప్పుడు మనకి వంకాయలు కూడా కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఇలా గుత్తి దొండకాయతో చేసుకొని చూస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి గుత్తి వంకాయ తిన్నంత టేస్ట్లోనే ఉంటుంది. చూసారు కదా, మంచి స్ట్రక్చర్తో మంచి కలర్తో చాలా చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. మరి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి నేను, పచ్చివాసన అంతా పోయే వరకు. మనకు వేగుతున్నప్పుడే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పైకి స్మెల్ వస్తాయి, మనకు అప్పుడే అర్థమైపోతుంది వేగిపోయినాయి అని. ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఎండు కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 4 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, కానీ జీడిపప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకుంటున్నాను. గసగసాలు మీ దగ్గర లేకపోతే నువ్వులు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా ఒక 1 to 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు దొండకాయల్ని ఇలా గుత్తి వంకాయలకి ఎలా మనం మధ్యలో పెట్టేసి చేసుకుంటాము, అలా మధ్యలో 4 చీలికల్లా వేసుకుంటున్నానండి నేను. ఇలా దొండకాయలు అయితే నేను ఒక 1/2 కిలో వరకు తీసుకొని కొంచెం పసుపును కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. మనకి దొండకాయ ముక్కల్ని ఇలా ముందే మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా పడతాయి మనం దొండకాయ ముక్కలకి. అందుకనే ముందుగానే ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఫ్రై చేసుకోకుండానే నార్మల్గా వేసేసుకుంటారు. అలా కన్నా ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇలా పల్లీలు ఆల్రెడీ నేను వేయించుకున్నవి ఉన్నాయండి నాకు ఇంట్లో. నేను ఆ వేయించుకున్న పల్లీలు వేసుకొని ఇలా మిక్సీ కొట్టేసుకున్నాను పౌడర్ లాగా. చూసారు కదా, దొండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఆ మాత్రం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి, ఇంక మరీ బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీ అయితే మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకు, షాజీరా వేసుకుంటున్నాను నేను. షాజీరా లేకపోతే జీలకర్ర వేసుకొని సరిపోతుంది. తర్వాత 2 ఆనియన్ కూడా వేసుకున్నాను నేను, ఇలా స్లైసెస్లా కట్ వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్ ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కర్రీ కూడా. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒకసారి అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఇలా. ఈలోగా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా టమాటా ముక్కలు మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ ముక్కలు కూడా కలర్ మారిపోయినాయి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది ఆయిల్లో. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా ఆయిల్లోనే. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయింది కదా. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. దొండకాయలను కూడా ఇలా వేసుకొని మొత్తం దొండకాయలకి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టే వరకు చక్కగా ఇలా స్లోగా కలుపుకోవాలండి. మరి ఫాస్ట్గా కలుపుకుంటే ముక్కలు విడిపోతాయి, అందుకని కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ కూడా వేసుకొని
చక్కగా కలుపుకోవాలి ముక్కలకు అన్నిటికీ పట్టే వరకు. నేను ఎంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకున్నా అది మొత్తం వేసేసుకుంటున్నానండి. నాకు మొత్తం అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. దొండకాయ ముక్కలను మసాలా పౌడర్ సరిపోతుంది. చక్కగా మొత్తం మసాలా పౌడర్ అంతా ముక్కలు పట్టే వరకు ఇలా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నేనైతే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్గా వస్తుంది. అసలు పసుపు వేయలేదు కదా, ఎప్పుడో మనం ముక్కల్లో వేసుకున్నాం కానీ ఆనియన్ ముక్కల్లో వేసుకోలేదు కదా, అందుకని నేను కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను చిల్లీ పౌడరు మీ కారానికి సరిపడా వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ముక్కలకు బాగా పట్టే వరకు. ఇప్పుడు మనకి గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటున్నానండి. నేను ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని తర్వాత ఫైనల్గా కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు మనకు కుక్ చేసుకుంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి ముక్కలకు కూడా. చూసారు కదా. ఆ వాటర్ అంతా చక్కగా మగ్గిపోవాలండి దగ్గరికి. ఇలా నేను కొంచెం కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో ఫైనల్గా. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి మగ్గిపోతుంది కదా మొత్తం కర్రీ అంట. అప్పుడు నేను హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు గరం మసాలా కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ పౌడర్స్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్లో ఇలా ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి ఫైనల్గా మొత్తం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, మనకు ఆయిల్ అంతా ఎంత చక్కగా ఫ్లోట్ అయిందో పైకి. ఆయిల్ ఫ్లోట్ అయిందంటే మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ కర్రీని మనం వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా మంచి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో కదా. అన్నంలోకి కూడా గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. మీకు ఇంకా ఎక్కువ దొండకాయలు కావాలంటే ఎక్కువ దొండకాయలు వేసుకొని చేసుకోండి. నేనైతే ఒక పూటకు మాత్రం సరిపడా చేసుకున్నాను అంతే. చూసారు కదా, ఎంతో టేస్టీగా మంచి స్ట్రక్చర్తో ఎక్కువ గ్రేవీతో గుత్తి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా వెరైటీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. నాన్ వెజ్ తినలేదన్న బాధ కూడా వాళ్ళకి ఉండదు కదా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.